పరాభవనామ సంవత్సరంలో మీనరాశి 2026-27 తెలుగు కాలమాన సంవత్సరంలో మీనరాశి వారి యొక్క రాశి ఫలితాల్లో ముఖ్యమైనటువంటి విషయాలను చర్చించుకుందాం. ఏ జాతకుడైతే పూర్వభాద్ర నక్షత్ర 4వ పాదంలో కానీ ఉత్తరాభాద్ర నక్షత్ర 1, 2, 3, 4 పాదాల్లో కానీ రేవతి నక్షత్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదాలలో కానీ జన్మిస్తారో వారు మీనరాశికి చెందినవారు అవుతారు. మీనరాశి వారి యొక్క ముఖ్య లక్షణాలని మనం పరిశీలిస్తే వీరు చాలా సౌందర్యవంతులు, వీరు మంచి ఔదార్యవంతులు, కానీ ఆత్మస్థైర్యము, మనోనిర్భరత తక్కువ. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక భయంకరమైనటువంటి పిరికివారు. వీరు తమ చుట్టూ ఉండే ప్రపంచం మంచిగా ఉంటుంది, అంతా మంచే జరుగుతుంది తనకి అని ఒక రకమైన ఇల్యూజన్లో బతకడాన్ని ఇష్టపడతారు. నిజంగా ఒక కష్టాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం బెంబేలెత్తిపోతారు. వీరు స్నేహవర్గం మీద అధికంగా ఆధారపడతారు. వీరు జీవితంలో పైకి రావడానికి స్నేహవర్గం చాలా అవసరం అవుతుంది. వీరిని యొక్క కష్టాలు, బాధలు వీరు తీర్చుకోగలిగే స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు తమంతట తాముగా వాటి నుంచి బయటపడలేరు. ఎప్పుడైతే వీరు ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ పిరికితనాన్ని వదిలివేస్తారో అప్పుడే మీనరాశి వారు అద్భుతంగా జీవితంలో రాణించగలుగుతారు. వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారు. ఎవ్వరికీ కూడా అపకారం అనేది చేయరు. పరోపకారం చెయ్యడానికి ఏమాత్రం వెనుకాడనటి మంచి రాసుల్లో ఒక రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయ సంఖ్యలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య 8. ఇది అంత మంచి విషయం కాదు. వీరి యొక్క ఔదార్య తత్వాన్ని, వీరి యొక్క మానసిక పిరికితనాన్ని ఈ సంవత్సరం వారి సొంత మనుష్యులే క్యాష్ చేసుకుంటారు. వీరి యొక్క మంచితనాన్ని సొంత మనుష్యులే ఉపయోగించుకొని వీరు ఆర్థికంగా నష్టపోయేటట్టు చేస్తారు. వీరి యొక్క సొంత మనుష్యుల వల్లే వీరు మోసగింపబడ్డమే ఈ సంవత్సరం అతిపెద్ద విషయం. వీరికి ఏలినాటి శని దశ జరుగుతూ ఉంది. ఈ ఏలినాటి శని దశ యొక్క ప్రభావం 2029 వరకు ఉంటుంది. ఈ ఏలినాటి శని దశ ప్రభావం వల్ల కూడా వీరు జన్మరాశిలోనే శనీశ్వరుడు ఉండడం వల్ల ఈ సంవత్సరం వీరు ఏ పని ప్రారంభించకుండా, నూతన పనులు ప్రారంభించకుండా పూర్వం నుంచి జరుగుతూ ఉన్న పనులను యథాతథంగా కొనసాగించడమే మంచిది. నూతన ఆరంభాలు చేయడం మంచి విషయం కాదు. ఈ జాతకులకి ముఖ్యంగా ఈ సంవత్సరం కుటుంబపరంగా సపోర్ట్ కావాలి. కుటుంబమే వీరిని మోసగించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కుటుంబ విలువలు తెలుసుకోవాలి. మీనరాశి వారు కాదండి, మీనరాశి వారిని కలిగి ఉన్న కుటుంబ సభ్యులు, కుటుంబమే మోసం చేయడం అంటే దానిని మించినటువంటి పాపపు ప్రక్రియ ఇంకోటి ఉండదు. కాబట్టి మీ యొక్క కుటుంబంలో ఉన్న మీనరాశి వారిని చక్కగా మీరే దగ్గరుండి నడిపిస్తే ఈ ఏలినాటి శని ప్రభావం 2029తో పూర్తయ్యాక వారి జీవితం మళ్ళీ ఒక మంచి గాడిన పడుతుంది. మీనరాశి వారి యొక్క ముఖ్య లక్షణం వారు పైకొచ్చే కొద్దీ తమ కుటుంబాన్ని, తమని నమ్ముకున్న స్నేహితుల్ని, వీరు నమ్ముకున్న స్నేహితుల్ని అందరినీ కూడా పైకి తీసుకువెళ్తారు. ఆ ఒక మంచి లక్షణం ఉన్నటువంటి రాశి అది. సో
వీళ్ళకి సంబంధించి ఇంకా ప్రతికూల విషయాలు ఏమున్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశి వారికి అనుకూల అంశాల్లో ఈ సంవత్సరము మే చివరిలోపు ఉద్యోగరీత్యా ప్రమోషన్లు ఆశించవచ్చు. కుటుంబం నుండి ఎంత వీలైతే అంత దూరంగా మీరు ఈ సంవత్సరం ఉండడం మంచిది. మీ అంతటా మీరు ఒక వ్యక్తిత్వంతో జీవించడాన్ని నేర్చుకోవడం ఈ సంవత్సరం చాలా అవసరం. విద్యార్థులకు గురుగ్రహ బలం చాలా సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. ఏ రకమైన పోటీ పరీక్షలో అయినా కూడా విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. పరదేశాలకు ప్రయాణం అవ్వాలి, పరదేశ విద్యను అభ్యసించాలి అనుకునేటటువంటి మీనరాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి అనుకూలమైన కాలం. ఇక ఈ మీనరాశి వారికి ముఖ్యంగా డిసెంబర్ 2026, జాన్యువరి 2027 అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. సంక్రాంతి పూర్తయ్యేంత వరకు, డిసెంబరు జనవరి నెలల్లో సంక్రాంతి పూర్తయ్యేంత వరకు ఆర్థిక పరంగా మీరు నష్టపోయే సూచనలు చాలా అధికంగా ఉన్నాయి. డిసెంబరు జనవరి నెలల్లో మీరు మీ సొంత మనుషుల్ని నమ్మి కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఇన్వాల్వ్ అవ్వకపోవడం మంచిది. ముఖ్యంగా వారసత్వ సంబంధమైన విషయాల కోసం చర్చలు గనక మీకు చేయాల్సి వస్తే ఈ సంవత్సరం వాయిదా వేసుకోవడం మంచిది. లేకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశం ఎక్కువ. ఈ సంవత్సరం ఈ యొక్క ప్రతికూలతను తగ్గించుకోవడానికి వీలైనన్ని సార్లు శనేశ్వరుడికి శనివారం పూట తైలాభిషేకాలు చేయండి. శని ప్రధానంగా నవగ్రహ మండపారాధన హోమం చేయండి. శనిగ్రహ యంత్రాన్ని జలదానం చేయండి. ముఖ్యంగా మీనరాశి వారిని నా పర్సనల్ సజెషన్ వారికి నేను ఇవ్వగలిగింది ఏమిటంటే, ఆర్థిక సంబంధమైన, అది వారసత్వ సంబంధం కావచ్చు, ఇంతకుముందు మీరు మీ చుట్టాలకు ఇచ్చిన డబ్బులు కావచ్చు, లేదా భవిష్యత్తులో ఇస్తానన్న కమిట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు వాయిదా వేయడం మంచిది. ఆ ప్రత్యక్ష దైవాలైనటువంటి నవగ్రహాల అనుగ్రహంతో మీ మంచి మనస్సుకి తగ్గట్టుగా మీరు ఈ సంవత్సరం మనోవాంఛ ఫలసిద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీనరాశి వారితో కేవలం మీనరాశే కాకుండా 27 నక్షత్రాలు, 12 రాసులు, 12 లగ్నాలు, అన్నిటి స్వభావాలు, ఏది మంచిది, ఏది చెడు, ఏ మంత్ మంచిది, ఏ విషయంలో ఏ మంత్లో ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, సవివరమైనటువంటి పూర్తి విశ్లేషణాత్మకమైనటువంటి రాశి ఫలితాల కోసం, సమస్త ఆస్ట్రాలజికల్ నీడ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ avarshubhakaryam.comని మీరు యాక్సెస్ చేయొచ్చు. దాంట్లో ఉచితంగా మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని తెలుసుకొని మన గొప్ప శాస్త్రమైనటువంటి జ్యోతిష్య శాస్త్రాన్ని మీరు కూడా నేర్చుకుంటారని, ఎన్నో విషయాల పట్ల మీకు ఖచ్చితంగా మీకు తెలియని ఎన్నో విషయాలు మీకు అవగాహనలోకి వస్తాయని నేను నమ్మి సజెస్ట్ చేస్తున్నాను. ఈ పరాభవనామ సంవత్సరము కేవలం మీనరాశి అనే కాదు, అందరికీ కూడా, మనందరికీ కూడా అతి చక్కటి ఫలితాలని ఇవ్వాలని, దోషపూరితమైనటువంటి కాలాలు, జాతక దోషాలు అన్నీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహతతోటి పూర్తిగా సమసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్.